మహిమ గల సేవ అంటే దేవుని మహిమలో రేపు నిలబడేదే మహిమ గల సేవ. రేపొద్దున దేవుని మహిమలో నిలబడే సేవ అంటే దేవుని ఆలోచన చొప్పున జరిగిస్తేనే నిలబడుతుంది. దేవుడు మోషేకు అదే బయలుపరిచాడు. కొండ మీద చూపించబడ్డ మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడమని పలుమార్లు హెచ్చరిక చేశాడు. లేవియాకాండం 10వ యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అహరోను కుమారులు వేయగానే మరుక్షణమే అసలైన అగ్ని పరలోకం నుంచి వాళ్ళిద్దరిని కాల్చేసింది. వేరొక అగ్ని, వేరొక ఆత్మ, వేరొక యేసు, వేరొక బోధ ఉండడానికి వీలేదు. కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడాడు కదా, వేరొక ఆత్మ అంట, వేరొక యేసు అంట. మరి ఈ యేసు ఎవరు? సిలువేయబడ్డ యేసు. సిలువేయబడ్డ యేసును మేము ప్రకటిస్తున్నాం, వాళ్ళు వేరొక యేసు. వేరొక అంటే కేవలం స్వస్థపరిచే యేసు, కేవలం వాగ్దానాలు చేసే యేసు, కేవలం ఆశీర్వదించే యేసు, లేకపోతే మరి ఇంకా బాల యేసు కాదు. పౌలు గారు అంటారు, మీరు జ్ఞానం వెతుకుతున్నారు, మీరు అద్భుతాలు కోరుతున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును రక్తం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. శ్రమానుభవాలతో కూడిన, రక్తముతో కూడిన, పరిశుద్ధతకు సంబంధించిన, ప్రాయశ్చిత్త బలికి సంబంధించిన యేసు క్రీస్తు శరీరం అనే తెర చెల్చబట్టడం ద్వారా ఏర్చబడ్డ నూతనమైన ప్రతిష్ట కలిగిన జీవంగల మార్గములో నడిచే సేవ చేయాలి తప్ప వేరొక మార్గం, వేరొక సేవ, వేరొక బోధ ఇవి ఇక్కడ చలామణి అవ్వచ్చు, మహిమలోకి రావు. ఏది మహిమ గల సేవ? రేపొద్దున్న మహిమలు నిలబడేదే మహిమ గల సేవ.